अस्सलामुअलैकुम वेलकम टू मई चैनल వంట రుచులు వంట చిట్కాలు। ఈ రోజు రెసిపీ వచ్చేసి చాక్లెట్ మిల్క్ షేక్ అండి। దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి। చాక్లెట్ సిరప్ తీసుకోవాలి। చాక్లెట్ సిరప్ వచ్చేసి హర్షీ సిరప్ తీసుకున్నాను। ఇలా బిస్కెట్స్ అన్ని జార్లో వేసేసి ఈ చాక్లెట్ సిరప్ని దీంట్లో వేసేయాలి। ఒక 4 టేబుల్ స్పూన్ దాకా। చాక్లెట్ సిరప్ వేసిన తర్వాత ఒక 4 గ్లాసెస్కు సరిపడేంత మిల్క్ తీసుకోవాలి। 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఈ జార్లో వేసేయాలి। తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి। ఇది మిక్సీ జార్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఇలా చాక్లెట్ సిరప్ని ఇలా స్పూన్తో ఈ సిరప్ని ఇలా వేసినట్లయితే మనకు డిజైన్ తయారవుతుంది। ఈ గ్లాస్లో ఇలా లైన్స్ వచ్చేస్తాయి। ఇలా అన్ని గ్లాసులు ఇలా చాక్లెట్ సిరప్తో స్పూన్తో ఇలా వేసినట్లయితే చాలా బాగుంటుంది లుకింగ్। పిల్లలు ఇలా ఈ గ్లాసును చూసి తాగడానికి కూడా చాలా ఇష్టపడతారు। ఇలా డిజైన్ చేసి ఇచ్చినట్లయితే ఈ మిల్క్ షేక్ని ఈ గ్లాసులలో సర్వ్ చేసుకుందాం। జ్యూస్నంతా గ్లాసులో వేసేసి పోసుకున్న తర్వాత కొన్ని ఓరియో బిస్కెట్స్ తోటి ఇలా గార్నిష్ చేసుకొని కొన్ని బాదం కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసుకొని బాదం ముక్కలు అనేది కూడా దీంట్లో గార్నిష్ చేసుకొని పైనుంచి హర్షీ సిరప్ చాక్లెట్ సిరప్ వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఇంకో మిల్క్ షేక్ ఏంటంటే బనానా తోటి చాక్లెట్ మిల్క్ షేక్ అండి। ఒక 4 బనానాస్ తీసుకొని ఇలా స్లైసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి। ఒక 1/2 కప్పు దాకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి। ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఈ చాక్లెట్ సిరప్ని కూడా వేసుకోవాలి। దీంట్లో పాలు యాడ్ చేసుకొని ఒక 3 గ్లాసెస్ వరకు పాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। అలాగే గ్లాసెస్ని ఇలా చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకొని డిజైన్ చేసుకొని ఈ మిల్క్ షేక్ని అంతా గ్లాసులో పోసేసుకొని సర్వ్ చేసుకుందాం। పైనుంచి కొన్ని బాదం ముక్కల్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ చేసేసి ఇలా గార్నిషింగ్ చేసుకొని
కొద్దిగా చాక్లెట్ సిరప్తో పైనుంచి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.